మాటలు కోటలు దాటుతుంటాయి కానీ చేతలు మాత్రం గడప దాటమంటారు. ప్రస్తుతం పరిస్థితి అట్లాంటిదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటలు గట్టిగానే మాట్లాడుతున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన వచ్చినా ఏం కాదు, కానీ నరేంద్ర మోడీ గురించిన భయం మాత్రం వాళ్ళని వెంటాడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఖచ్చితంగా అర్బన్ ప్రాంతాల్లో అతిపెద్దదిగా ఉంటుంది, విద్యావంతులో అతిపెద్దదిగా ఉంటుంది, తటస్థుల్లో అతిపెద్దదిగా ఉంటుంది. 2014లో తెలుగుదేశాన్ని గెలిపించింది అదే. అప్పుడు తెలుగుదేశానికి గెలవడానికి, జగన్కి ఓడటానికి కారణం వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు సర్వేలు కూడా 2014లో వైసీపీ గెలుస్తూనే వచ్చింది. ఇండియా టుడే వాళ్ళ సర్వే కూడా వైసీపీ గెలుస్తూనే వచ్చింది. ఆ స్థాయిలోకి వచ్చాక చిట్ట చివరి నిమిషంలో చంద్రబాబు ఎప్పుడైతే మోడీతో పొత్తు పెట్టుకున్నారో పట్టణ ప్రాంత ఓటర్ల మీద దాని ఇంపాక్ట్ పడింది. మీరు చూడండి, వైజాగ్ గట్టిగా గెలవాలా, రాజమండ్రి గెలవాలా, అట్లాగే విజయవాడలో గెలవాలా, విజయవాడ సెంట్రల్ ఏనాడు గెలవనటువంటిది గెలవాలా, అర్బన్ ప్రాంతాల్లో గట్టి విజయం సాధించింది. దాని ఇంపాక్టే కదా ఆ రోజున అధికారంలోకి వచ్చింది. మోడీ ఇంపాక్ట్, మోడీ ప్రధానమంత్రి అవుతున్నారని ఇంపాక్ట్, ఇప్పుడు మోడీ ఖచ్చితంగా ప్రధాని అవుతారు అన్నటువంటిది ఈ టైంలో. అది ఇప్పుడు ఆ మోడీ మాట్లాడే మాటకి చాలా విలువ ఉంటుంది. రేపు చంద్రబాబుతో మిత్రపక్షమైనటువంటి మోడీ జగన్ని ఏమంటాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటే మనం ఏం మాట్లాడాలో ఇది ప్రస్తుతం వాళ్ళ ముందు గొబగొబలాడుతున్నది.